కరెక్ట్గా ఇదే టైంలో అయితే వర్షం పడింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ సంవత్సరం అయితే మా ఇంటి ఎదురుగున్న మామిడి చెట్టుకి అయితే కాయలు కాసాయి. సో మేము ఎలాగైనా సరే ఆ కాయలను దించేయాలని ప్లాన్ చేసాం. ఎందుకంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ తీయట్లేదు. ఇంకొన్ని రోజులు ఉంచుదాం అన్నా సరే పైన చూసారా ఎలాగైతే మనకి చిలకలు అయితే కొట్టేస్తున్నాయో. సో ఈ విధంగా గాలికి వర్షాలకి అయితే కింద పడిపోతున్నాయి. అందుకే వేస్ట్ అవ్వకుండా ముందుగానే మేమే అయితే తీయడం జరుగుతుంది. ఇప్పుడు మా తమ్ముడికి అయితే పిల్లగానే కర్ర పట్టుకుని అయితే ఇలా వచ్చాడు. ఈ విధంగా అయితే సెటప్ చేసి మీరు చూస్తున్నారు కదా, ఇంత ఈజీగా అయితే మనం అయితే తీసేవచ్చు. అక్కడ పైన ఉన్న వాటిని ఆ గోణంకం చుట్టూ ఉన్న కర్రకి తగిలి అవి లోపలైతే పడిపోతున్నాయి. ఆ విధంగా అయితే మనం అయితే తీసుకొని కలెక్ట్ చేసి మనం అయితే ఒక వాటర్ టబ్ లో అయితే పెట్టడం జరిగింది. వీటి టేస్ట్ వచ్చేసరికి కొంచెం పుల్లగా అయితే ఉంటాయి. ఇవైతే మనం ఆవకాయ చేసుకోవడానికి బాగుంటాయి. అందాక ఉప్పు కారం వేసుకుని తిన్నా సరే బాగుంటుంది. అంత టేస్ట్ అయితే ఉంటుంది, పుల్లగా ఉంటుంది కాబట్టి. అలాగే అన్ని కూడా దింపడం జరిగింది. లాస్ట్ లోకి వచ్చేసరికి కొంచెం వర్షం అయితే స్టార్ట్ అవబోతుంది. అదే మా బాధ. వర్షంలో మళ్ళీ పోతాయని చెప్పి చిన్న భయపడ్డాం. చివరికి అనుకున్నట్టే వర్షం అయితే స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 90% అయితే మనం తీసేసాం చెట్టు నుంచి. ఇన్నైతే వచ్చాయి మనకి. ఈ బేసిన్తో అయితే ఎన్ని ఉన్నాయి అన్ని వచ్చాయి. దగ్గర ఒక 60 ఉంటాయేమని అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. వర్షం కారణంగా 10% కాయలు తర్వాత తెద్దామని అనుకున్నాం. అలాగే ఇప్పుడు ఆవకాయ పెట్టాలా లేదంటే ఏం చేయాలని మీరే కామెంట్ చేయండి. బాయ్.